ఏ ప్రయాసం వచ్చి ఇక్కడికి వచ్చారు. తర్వాత మన సుబ్బలక్ష్మి మేడం గారిని కూడా మనం సన్మానించుకోవాలి. అక్కడే ఉండండి అందరూ. చాలు ఒకటి తీసుకోండి తల్లి. వారికి కూడా ఒక శారీని మేడం గారు గుర్తులో మన పిల్లలకి సుజాత మేడం గారు అయిపోయింది, ఇంకేం లేదు. ఎంతో మంది విద్యార్థులకి సుబ్బలక్ష్మి మేడం గారు ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు చెప్పకూడదు కానీ చెప్పాలి. ఏ పాట అయినా సరే ఒక రోజు చెప్తే రెండో రోజు వేయాలమ్మా అంటే ఆమెను కంపోజ్ చేసి నేర్పించగలిగినటువంటి కెపాసిటీ ఉంది మేడం గారికి. వారికి బహుమతిని కూడా మన మేడం గారు అందిస్తారు. మా ప్రోగ్రాం ఏదున్నా సరే ఆమె ఖచ్చితంగా ఉంటారు. ఆమె ఆమెకి మా అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే మన సుజాత ఒకసారి వారిని ఈ మహిళా దినోత్సవం సందర్భంగా పోయిన సంవత్సరం సన్మానించడం జరిగింది. మా సుజాత మేడం గారు, ఇందాక నేను చెప్పాను కదా మీకు హాస్టల్ మేడం గారు అని చెప్పానా? విన్నోళ్ళు ఎంతమంది చేతులు ఎత్తుకురా? మేడం గారు చూసారా? ఆమె నేను ఇంకోసారి చెప్తాను, మేము మేడం గారు ఇక్కడికి వార్డెన్గా వచ్చినప్పుడు మేడం గారు ఇట్లా చేద్దాము అంటే కానీ మాస్టర్ గారు చేద్దామని అంటే ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎందుకులే మనకెందుకులే అందరూ ఖచ్చితంగా మనం చేద్దాము అంటే కానీ మాస్టర్ గారు నేనున్నానంటే ఎంతో మంది పిల్లలకి మేము కోలాటం నేర్పించి పెరేళ్ళు దాదాపు 7 నుంచి 8 సార్లు మాకు బహుమతులు కూడా వచ్చినాయి. మేడం గారు చూశారు కదా, ఆమె జీవితం మొత్తం పిల్లలకి, ఆడపిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలు అంటే బాగా ఇష్టం మేడం గారికి. మగపిల్లలన్నా ఇష్టమే. ఆమె జీవితం మొత్తం అంకితం చేసి మరి పనిచేశారు. ఈ సందర్భంగా కూడా మేడం ఇట్లా చేస్తున్నాము ఇంకా ముగిద్దాము దీన్నంటే సరే నా పేరున జ్ఞాపికలు వేయించండి అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చీరాల్లో చేస్తున్నారు మేడం గారు, బాపట్ల జిల్లా. మరి మనం ఈ కార్యక్రమం సందర్భంగా మళ్ళీ మేడం గారిని చూడటం నాకు ఆనందంగా ఉంది. ఇక్కడ హాస్టల్ పిల్లలు కూడా ఉంటే ఒకసారి అందరూ చప్పట్లు. ఆ జాని మాస్టర్ గారు బహుమతిని అందిస్తారు. ఎంతో మంది మహిళామణులు సమాజం కోసం ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. మరి మా ఒక్క నిమిషం సభ్యులు మేడం గారిని సన్మానించండి. మరి ఈ సందర్భంగా ఎంతో మంచి మనసు, నిజంగా మేము బాగా కష్టంగా ఉంది వ్యవహారం. ఇది అంతా చాలా వ్యయంతో కూడుకున్నది కాబట్టి కష్టంగా ఉంటే తిరిగి మళ్ళీ మేడం గారు మమ్మల్ని ఆదరించారు. వారికి నిజంగా మా ధన్యవాదాలు. మా అన్న కూడా వచ్చినట్టే బాగుండేది. వారికి మెమోంటోని కూడా అందజేయాల్సిందిగా శ్రీదేవి మేడం గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. చప్పట్లు గట్టిగా. నేను ఆపమన్నదా ఆపకూడదు, చేతులు పైకి కొట్టండి. ఇప్పుడు గోపాల కాళ్ళ రామచంద్రారెడ్డి గారు సార్ కూడా మాకు ఎప్పటి నుంచో పరిచయం. వారు పిల్లలకి ఏదో ఒకటి చేయాలి, ఎట్లా ఒకట్లా పిల్లల కోసం పనిచేయాలని చెప్పి చాలా తపన కలిగి మరి హెచ్సిఎం స్కూల్ నుంచి వారు హెచ్ఎంగా ఉన్నారు. ఆ పిల్లలందరినీ కూడా పిలుద్దాము. ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు మన స్పందనలు తెలియజేయవలసిందిగా మేడం గారిని కోరుతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క నిమిషం మాట్లాడండి.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు పిన్నలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అసలు నాకేం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఈరోజు అంతా నాది యాక్చువల్గా టైట్ షెడ్యూల్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఉమెన్స్ డే కాబట్టి. కానీ ఆంజనేయులు మాట కాదనలేక రావాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను నేనే మర్చిపోయాను. ఆ పిల్లల డాన్స్లు పర్ఫార్మెన్సెస్ అవన్నీ చూసిన తర్వాత నిజంగా అసలు నాకేం మాటలు రావట్లా. ఇక్కడి నుంచి నాకు ఇంకా 5-6 ప్రోగ్రామ్స్ ఉన్నాయి అప్ టు నైట్. నేనేం మాట్లాడాలో కూడా అర్థం కావట్లా. అంత పులకరించిపోయాను, అంత మైమర్చిపోయాను, అంత తన్మయత్వం చెందాను. ఈ క్రెడిట్ అంతా ఇక్కడ ఈ రోజున ఈ ప్రజా కళావేదిక సెక్రటరీ ఆంజనేయులు గారు ఆయన ఆధ్వర్యంలో ఇంత మంచి కార్యక్రమం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రోజు వరకు 10 సంవత్సరాలు నిండినటువంటి సందర్భంగా ఆయన మేలుకో అనేటటువంటి మంచి కార్యక్రమం ద్వారా అందరినీ సుపరిచితులు చేసుకుంటూ మాలాంటి వాళ్ళని ఇంకా మైమర్పించే విధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని ఆహ్వానించినందుకు ముందుగా ఆంజనేయులు గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందాక పర్ఫార్మెన్సెస్ ప్రదర్శనలు ఇచ్చినటువంటి ఆడపిల్లలు అందరికీ కూడా నా ఆశీస్సులు. రేపటి తరంలో ముందు ముందు భవిష్యత్తులో నారీ లోకంలో ఆణిముత్యాలు లాంటి వాళ్ళు మీరు. ఇదే ధైర్యంతో, ఇదే స్ఫూర్తితో, ఇదే ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో, ఇదే నమ్మకంతో మీరు ముందడుగు వేయాలని కోరుకుంటున్నాను. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఎదురెడ్డి నిలబడాలి, పోరాడాలి, ఎదుర్కోవాలి. ఒక శక్తి